అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మి సిటీ కోడలు శ్రావణి. ఇవాళ మన రెసిపీ పానీపూరి గైస్. ఇది అచ్చంగా మనకు రోడ్ సైడ్ తినేటట్టే ఉంటుందన్నమాట. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎలాగో చూడండి. ఫస్ట్ చేయంగానే మా బాబుకి పెట్టాను అనమాట. యాక్చువల్గా వీడికి ఇష్టం ఉండదు, బట్ బాగుందని చెప్పాడు. అండ్ సెకండ్ పూరి ఎవరి కోసమో తెలుసా? వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇలాగా మంచిగా డిప్ చేసుకొని వంటలో తీసుకోండి గైస్, మీకే. ఓకే, లెట్ స్టార్ట్ ది ప్రిపరేషన్ గైస్. ఫస్ట్ మనం పూరి తయారు చేసుకుందాము. పూరి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది సూజీ రవ్వ. 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. అండ్ 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్. ఇందులోకి పూరి మనకు మంచిగా పొంగడానికి బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇలాగా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ని హీట్ చేసి పెట్టుకోవాలి గైస్. వేడి వాటర్తో చేసుకుంటే మంచిగా వస్తుంది పిండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్పూన్తో కొద్దిగా అలా ఇలా అనాలి, కదపాలి. తడపడానికి ముందు ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ హాట్గా ఉంటాయి కదా, సో ముందుగా మనం ఇలా మిక్స్ చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది. అండ్ వాటర్ ఒకటేసారి పోర్ చేయకండి, ఒకటేసారి వేయకండి, కొద్దిగా వేస్తూ అడ్జస్ట్ చేసుకోండి పిండిలాగా అయ్యేటట్టు. అలాగ మంచిగా అడ్జస్ట్ చేసుకొని పిండిని మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మెత్తగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అంత జారుగా ఉండకూడదు. అండ్ అదే ఈ చపాతీ పిండి ఎలాగైతే తడుపుకుంటామో అలా ఉంటే సరిపోతుంది గైస్. ఇలా అంతా మంచిగా ఒత్తుకున్న తర్వాత దీని మీద మనం ఒక తడి క్లాత్ని క్లోజ్ చేసి పెట్టామంటే మంచిగా పిండి తయారైపోతుంది. ఇలాగా చేసుకొని మనం ఒక 10 to 20 minutes తర్వాత ఒత్తుకున్నామంటే పూరీలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా నేను 4 partsగా డివైడ్ చేశాను ఆ పిండిని మొత్తం. ఇలా 4 partsగా డివైడ్ చేసిన తర్వాత మంచిగా చపాతీలాగా రుద్దేశాను అనమాట. అండ్ చపాతీ అంతా పల్చగా ఉండకూడదు, అలాగని చాలా లావుగా కూడా ఉండకూడదు గైస్, మందం ఉండకూడదు. ఎందుకంటే పూరి మనకి మంచిగా ఉండదు అనమాట. కొద్దిగా పల్చగానే ఉండాలి అండ్ చాలా పల్చగా ఉండకూడదు, మీడియం ఉండాలి. అలా ఉంటేనే పూరి అనేది మంచిగా పొంగుతుంది. ఇలా మంచిగా తిక్కుకున్న తర్వాత మనము మెజర్మెంట్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పూరీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా తిక్కుకున్న తర్వాత ఆయిల్ బాటిల్కున్న క్యాప్తో షేప్స్ తీసుకున్నాను అనమాట. మీరు గ్లాస్ అలా ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఎంత సైజ్ కావాలంటే ఆ సైజ్కి తగ్గట్టుగా. నేను ఇలా ఆయిల్ బాటిల్ క్యాప్తో ఇలా చేశాను. ఇలా వీటన్నిటిని తీసుకొని ఒక సైడ్ పెట్టేసుకొని ఒకటేసారి ఆయిల్ హీట్ చేసుకొని నేను పూరీస్ అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇలా గైస్ అన్నీ చేసి దీన్ని పక్కకు తీసి దీన్ని మరి మనం చపాతీలాగా చేసి మరి కట్ చేయడమే లాస్ట్ పూరి వరకు. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకునేటప్పుడు ఆరిపోకుండా మీరు క్లాత్ కూడా క్లోజ్ చేసి పెడితే బెటర్ గైస్. ఆరిపోతే మరి పూరీలు మంచిగా రావు. వీటి మీద క్లాత్ వేసి పెట్టేయాలి. ఆ తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే రావు. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ వేసి మంచిగా పూరీల్ని చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలాగా అంతే, చాలా ఈజీ గైస్. అండ్ ఇది చేసే ఓపిక లేదంటే మనం బయట మనకి స్టోర్స్లో దొరుకుతాయి పానీపూరీస్. ఏమంటారు, పచ్చివి మనకు వడియాల్లాగా దొరుకుతాయి అనమాట. సింపుల్గా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే హోమ్ మేడ్ అంతే గైస్, ఏం డిఫరెన్స్ ఏముండదు. నా దగ్గర అవి కూడా ఉన్నాయి, బట్ నేను వీటిని మీకు చేసి చూపించడం కోసమని తయారు చేశాను అనమాట. ఇవి కూడా చక్కగుంటాయి, అవి కూడా బాగుంటాయి గైస్. ఇలాగా అన్నీ రెడీ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. ఇలా అన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత పొటాటోస్ తీసుకొని మనం మిడిల్కి కట్ చేసేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి గైస్. పొటాటోస్ అండ్ బఠానీస్ అనమాట. యాక్చువల్గా వైట్ బఠానీ యూస్ చేస్తారు. నేనైతే నాకు ప్రజెంట్ అవైలబుల్లో గ్రీన్ బఠానీ ఉన్నింది, సో అవే యూస్ చేశాను అనమాట. బఠానీస్ని మనం ముందే సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 hours ముందు సోక్ చేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా వాటర్ వేసుకొని అందులోకి కట్ చేసిన పొటాటో అండ్ సాల్ట్ ఇంకా బఠానీ వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసాను గైస్. ఇలా ఈ మాత్రం ఒక 4 విజిల్స్ వస్తే పొటాటో అలా ఉడికిపోతుంది. ఇలాగా పొటాటోని బఠానీని మనం స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి పొటాటోని సపరేట్ చేసేద్దాము అండ్ బఠానీని సపరేట్ చేసేద్దాము. ఇప్పుడు పొటాటోని మ్యాష్ చేస్తున్నాను గైస్. ఇలాగా పొటాటో మొత్తం ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకునేసి ఇందులోకే బఠానీ యాడ్ చేద్దాము.
ఇలా బఠానీ మొత్తం యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా చాలా బఠానీనే బాయిల్ చేశాను అనమాట. యాక్చువల్గా 2-3 స్పూన్స్ ఉన్నా కూడా సరిపోతుంది బఠానీ. ఇంత మాత్రమే. నేను మరి పానీపూరి వాటర్లో కూడా యాడ్ చేయాలని చెప్పేసి ఎక్కువ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి సాల్ట్ అండ్ క్యూమిన్ పౌడర్, చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ ఇంకా పెప్పర్ పౌడర్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. అన్నీ కొద్దిగా క్వాంటిటీ, మనము ఎంత క్వాంటిటీ స్టఫ్ తీసుకుంటున్నామో దానికి సరిపోయేటట్టు తీసుకోవాలి. ఇలా నేను అన్నీ దేనికి సరిపోయేటట్టు తీసుకున్నాను అనమాట. అండ్ రగ్డా పానీపూరి కూడా చేయొచ్చు గైస్ దీంతోనే. ఇది మనకి జస్ట్ డ్రై స్టఫ్. మనకు రగ్డా పానీపూరిలో వచ్చేసి కొద్దిగా వాటరీగా ఉంటుంది కదా ఈ స్టఫ్, అది కూడా మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. మరి ఇలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఇందులోకి మనం ఇంకా ఆనియన్స్ యాడ్ చేయొచ్చు. ఆనియన్స్ అండ్ కొరియాండర్, అదిగోండి ఇలాగా కొద్దిగా కొరియాండర్, కొద్దిగా ఆనియన్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి స్టఫ్ అనేది రెడీ అయినట్టే. ఇలా కూడా తినొచ్చు. అండ్ లేదంటే మనం మంచిగా వేడి చేసుకొని, మనకు రోడ్ సైడ్ పానీపూరి వాళ్ళు ఇట్లా పెద్దగా తాళి పెట్టి అందులో పెట్టి చేస్తారు కదా, ఆ స్టైల్లో కూడా చేయొచ్చు అనమాట. ఇది మొత్తం సైడ్స్కి పెట్టేసి ఈ స్టఫ్ అంతా మిడిల్లో మనం ఫ్లేమ్ వెలిగించి మిడిల్లో కొద్దిగా వాటర్ వేసి ఈ స్టఫ్ని వేసి మొత్తం అంతా ఇలా చేసి చేస్తారు వాళ్ళైతే. మనం అంత క్వాంటిటీ కాదు కాబట్టి ఒక వేరే ప్యాన్ తీసుకొని అందులో చేసుకోవచ్చు ఆ రగ్డా పానీపూరి కోసం అయితే. యాక్చువల్గా స్టఫ్ అయితే ఇదే గైస్, స్టఫ్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇందులోకి స్వీట్ చట్నీ వేస్తారు కదా, దానికోసమని ఇవన్నీ వేస్తున్నాను. చింతపండుని తీసుకొని అందులో కొద్దిగా అల్లం వేసి ఒక 20-30 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది. దీన్ని నేను కొద్దిగా మిక్సీకి వేసాను గైస్. మిక్సీకి వేసి గ్రైండ్ చేసిన తర్వాత మరి వాటర్లోకి వేసి మంచిగా ఇలా పల్ప్ అంతా వచ్చేటట్టు మంచిగా ఇలా చేసుకున్నాను అనమాట. దీంట్లో నుంచి పల్ప్ అంతా సపరేట్ అయింది చూడండి. అండ్ అల్లం ఫ్లేవర్ కూడా తెలవాలంటే మనము గ్రైండ్ చేసుకుంటే ఇంకా మంచిగా తెలుస్తుందని ఫ్లేవర్ గ్రైండ్ చేశాను అనమాట. కొద్దిగా ఇదంతా పల్ప్ అంతా వచ్చేటట్టు ఇప్పుడు మంచిగా ఇందులో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సిన ప్రిపరేషన్ ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ పల్ప్ అంతా వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా నేను వాటరీగా చేశాను కానీ ఇంకా కొద్దిగా గట్టిగా ఉంటే ఇంకా మంచిగా అవుతుంది, టైం తక్కువ తీసుకుంటుంది. ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ అండ్ జాగరీ పౌడర్ కూడా యాడ్ చేశాను. సాల్ట్, జాగరీ పౌడర్ ఒక 3 స్పూన్స్ అలాగ వేసాను అనమాట. స్వీట్నెస్ కోసం జాగరీ అండ్ కొంచెం సాల్టీగా ఉండడం కోసం సాల్ట్ అండ్ ఇంకా కొంచెం నేను ఇందులోకి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను గైస్. మంచిగా బాయిల్ అవ్వాలి, ఇది థిక్గా రావాలి కన్సిస్టెన్సీ. ఇలాగ కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా మంచిగా బాయిల్ అయ్యి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే మనం ఇది ఆఫ్ చేయొచ్చు, మనకు రెడీ అయినట్టే స్వీట్ చట్నీ. చూడండి గైస్, ఇలా ఈ మాత్రం వచ్చిందంటే రెడీ అయినట్టే అనమాట. స్వీట్ చట్నీ రెడీ గైస్. అండ్ ఇప్పుడు మనము పానీపూరీలకు కావాల్సిన పానీ రెడీ చేసుకుందాము. అందుకోసం నేను ఇవాళ ఇందులోకి మ్యాంగో అవైలబుల్లో ఉందని చెప్పేసి గ్రీన్ మ్యాంగో కట్ చేసి హాఫ్ ఆఫ్ ది మ్యాంగో వేసేసాను అనమాట. మంచిగా వస్తుంది పానీ, మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇలాగా హాఫ్ మ్యాంగో వేసాను. పులుపు ఫ్లేవర్ అంతా తెలుస్తుంది కదా. యాక్చువల్గా ఇది ఆప్షనలే బట్ సీజన్ కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇది హాఫ్ మ్యాంగో వేసాను అండ్ 2-3 ఇంచెస్ అంతా అల్లం వేసాను అండ్ 2 పచ్చిమిర్చి వేసాను. అండ్ ఇందులోకి పుదీనా, కొత్తిమీర మంచిగా వాష్ చేసేసుకొని ఒక హ్యాండ్ఫుల్ అంతా మంచిగా పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి నా దగ్గర గాస్బెర్రీ ఉంది, ఉసిరికాయ కూడా యాడ్ చేశాను అనమాట. మంచి హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలాగా ఉసిరికాయని 1 ఫుల్ ఆఫ్ ఉసిరికాయ యాడ్ చేశాను కట్ చేసేసి. ఇలా వీటన్నిటిని వేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను గైస్. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కూల్ వాటర్ యాడ్ చేశాను. కూల్ వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే సమ్మర్ కదా గైస్, మనకి కూల్ వాటర్ పానీ చల్లగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, అందుకోసమని ఈ వాటర్ యాడ్ చేశాను. లేదంటే నార్మల్ వాటర్ అయినా సరిపోతుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని
యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసాను. యాక్చువల్గా ఫిల్టర్ చేసి వేస్తారు, బట్ నేను ఫైన్ పేస్ట్ లాగా చేశాను కాబట్టి నేను ఫిల్టర్ ఏం చేయట్లేదు, అలాగే వేసేసాను అనమాట. మంచిగా వాటర్లకి మిక్స్ అయిపోయింది, అసలు అలా గరుకుగా ఏం లేదనమాట. ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాట్ మసాలా అండ్ క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి. ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ గైస్. మిగతా వేసిన వేయకపోయినా వేయాలి, రెండు ఉండాలి కంపల్సరీగా పానీకి. చాట్ మసాలా ఇప్పుడు నేనైతే ఏమేమి యాడ్ చేశానంటే చాట్ మసాలా, క్యూమిన్ పౌడర్ అండ్ కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అండ్ సాల్ట్ అనమాట. సాల్ట్ అసఫటో హింగ్ కొద్దిగా యాడ్ చేశాను. హింగ్ ఇవన్నీ ఆప్షనల్ గైస్, మ్యాండేటరీగా వేయాలని ఏం లేదు, బట్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను అనమాట, అంతే. అండ్ ఇంకొకటి బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. బ్లాక్ సాల్ట్ డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఇచ్చేస్తుంది, సంథింగ్ ఏదో ఉన్నాయి రీజన్స్, సో యాడ్ చేశాను. మనం ఇవేవి వేయకపోయినా కానీ సాల్ట్, క్యూమిన్ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, ఇంకేంటది చాట్ మసాలా, ఈ 3 వేసి మంచిగా మిక్స్ చేసుకున్నా కూడా మంచి ఫ్లేవరే వస్తుంది గైస్. ఆ తర్వాత ఇందులోకి నేను చింతపండు రసం వేసాను అనమాట. ఆల్రెడీ పల్ప్ తీసి పెట్టాను ఒక సైడ్కి, సో అది యాడ్ చేసేసాను అనమాట. మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మంచిగా చేతి నిండా వచ్చేంత చింతపండు వేసాను గైస్. మెజర్మెంట్ ఏం లేదు, కొద్దిగా తీసుకొని వేసాను. మనకి ఎంత వాటర్ కావాలో అంతకు తగ్గట్టుగా వేసాను, వాటర్లోకి ఎంత కావాలో అంత. ఇందులోకి కొద్దిగా మ్యాంగోస్ని చిన్నగా కట్ చేసి పెట్టాను అనమాట, అవి కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను, ఇక్కడ చెప్పలేదు సో అందుకు చెప్పా. కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేశాను గైస్. సో మన వాటర్ రెడీ అయిపోయింది అనమాట, అంతే. ఇప్పుడు రగ్డా పానీపూరి కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని, యాక్చువల్గా మనకి రోడ్ సైడ్ అయితే ఒక ప్యాన్లో మొత్తం చుట్టూ పెట్టేసి మిడిల్లో తయారు చేస్తుంటారు కదా, అలాగ చేయడం కోసము మనం ఇంకా అంత సీన్ చేయలేదు. జస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అది మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి, అండ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పానీపూరి వాటర్ కూడా యాడ్ చేయాలి. మంచిగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట దీంట్లోకి, రగ్డాలోకి. అండ్ ఇందులోకి మనం స్పైసెస్, మనకి ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంతే చాలు అనుకుంటే దాంతోనే సరిపెట్టేసుకోవచ్చు. అండ్ ఇందులోకి యాక్చువల్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్పైసెస్ వచ్చేసి చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ అండ్ కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా ఉప్పు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు ఆ స్టఫ్ కూడా రెడీ అయినట్టే. నేను కొద్దిగా డ్రై స్టఫ్, కొద్దిగా ఈ రగ్డా స్టఫ్ పెట్టుకున్నాను అనమాట. ఇలాగా పూరీని మంచిగా ఇది చేసేసుకొని ఇందులోకి అన్నీ వేసేసుకొని మంచిగా టేస్ట్ చేశాను, చూడండి. అండ్ ఇందులోకి మనకి కర్డ్ కూడా అనమాట. కర్డ్ ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇందులోకి ఒక స్పూన్ కర్డ్, ఒక కప్పు కర్డ్లోకి ఒక స్పూన్ షుగర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత అది రెడీ అయిపోతుంది అనమాట, స్వీట్ కర్డ్ లాగా. అండ్ ఈ పూరీల్లోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి అలా కూడా. ఇలాగా మంచిగా తీసుకొని టేస్ట్ చేశాను, ఎక్సలెంట్గా ఉన్నింది గైస్. అండ్ కర్డ్ పానీపూరి నా ఫేవరెట్ అనమాట, నేను చేసినా సరే మంచిగా వచ్చింది. రోడ్ సైడ్ నాకు ఇష్టమైన దాంట్లో దహీపూరి చాలా బాగా వచ్చింది గైస్. అంటే నేను చేసిన అన్ని స్టఫ్లకి సెట్ అయిందనమాట ఆ దహీ. సో మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ త్వరలోనే మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను, స్టే ట్యూన్డ్ ఫర్ దట్. బాగుందని చెప్తున్నాడు ఇక్కడ మా బాబు, సర్లే పద అంటున్నా. ఇలాగ గైస్ అన్ని పానీపూరీస్ మొత్తం ఖతం అయిపోయాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా వీలైనంత మందితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. టు సపోర్ట్ గైస్. ఇలా కర్డ్ వేసుకొని తినిన పూరి ఉంది గైస్, వేరే లెవెల్ ఉండింది యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనే తినేసాను గైస్, సారీ. ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మి శెట్టి కోడలు శ్రావణి.